మాట శ్రీనారాయణ గారు పురుషుణ్ణి కూడా అంటుంది శాస్త్రం రామాయణం. భార్య ఏదో వండి పెట్టలేదని, భార్య అనుకున్నట్టు ఉండలేదని వదిలిన భర్తలు కూడా అంతే మూర్ఖులే. ఒక స్త్రీకి చెప్పిన మాట కాదండి ఇది, స్త్రీ పురుషులకు ఇద్దరికి చెప్తుంది మాట రామాయణం. ఒక స్త్రీకి చెప్పింది అనద్దు, పురుషోత్తములు కూడా ఉన్నారు ఇదే కోవలం. మానుకోవాలి. రాముడు పడ్డ కష్టం కంటే పెద్దదాని ఇది మూర్ఖుడా. చిన్న మాటను పెద్దదిగా చేసుకొని వదిలేస్తావా భార్యను? భార్య కాపురానికి వస్తారంటే నా వద్దు అని చెప్పని గిరిగిస్తావా? పరమ దరిద్రుడు ఎప్పుడుతో మరో జన్మల బాబుకి పెట్టుకో. తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్న వాడే మహాత్ముడు. తెలుసో తెలియక పొరపాట్లు జరుగుతాయి. జీవితం అంటేనే కష్ట సుఖములు రెండు ఉంటాయి. అలాంటి కష్టములో ఏదైనా పొరపాటు జరిగితే భార్య వలన దాన్ని పెద్ద మనసు చేసుకో. పెద్దవాడివి కదా, గురుస్థానంలో లేవా? గురువు అనిపించుకుంటున్నావు కదా. పురుషుడు పెద్దవాడు, అందుకే అన్నారు పెద్దవాడిగా ఉండాలని. అలా పెద్దవాడిగా ఉంటేనే చిన్నదైన స్త్రీ ఏదైనా పొరపాటు చేస్తే క్షమించే గుణం వాడికి ఉండాలని పురుషుడికి పెద్ద వయసు ఇచ్చారు. అలాంటి పెద్ద వయసున్న నీవు ఏదో తెలియక తప్పు చేసిందో, నోరు జారిందో, నువ్వు అనుకున్నట్టు చేయలేదేమో, అంత మాత్రాన వదిలేస్తావా? వదిలేస్తే తన తప్పు తెలుసుకున్నదా? నువ్వైనా తెలుసుకున్నావా? కలిసిపోయారా? అది జీవితం. కలిసిపోలేక దాన్ని పేడుతూ చాలా దూరం నడిపించావా? ఆత్మక్షోభ పడ్డదా? సీతమ్మ తల్లి ఆత్మక్షోభ పడ్డది. రావణాసుడు 10 తలలున్నా 20 చేతులున్నా చచ్చి ఉడుకున్నాడు. నీ బతుకంతే కదా పురుషుడా. దయచేసి మానుకో, దయచేసి ఏనుకో. నీ యొక్క పడతిని ఏనుకో, నీ భార్యను. తప్పును సరిదిద్దుకో, పెద్ద మనసు చేసుకో. అదే కాపురం, అదే అన్యోన్యమైనటువంటి దాంపత్యము తప్ప అంతానికి వెళ్ళి లేనివన్నీ చెప్పుడు మాటలు విని దూరం చేసుకో. భార్య లక్ష్మీ స్వరూపం. భర్తకు భార్య లక్ష్మీ స్థానంలో ఉన్నటువంటి భార్యను వదులుకోకు. ఐదవ స్థానాన్ని నీకు ప్రసాదించినటువంటి, నీ సుమంగళితత్వాన్ని ఇచ్చినటువంటి పురుషుణ్ణి వదులుకోకు. పరమ మూర్ఖమది, మహాపాపమది. అలాంటిది చేయకని రామాయణం పరోక్షంగా చెబుతుంది. సీతమ్మ తల్లి చరిత్రను పెట్టి ఆ రకంగా భయంకరంగా ఏడ్చింది తల్లి సీతమ్మ తల్లి. అలాంటి తల్లి ఏడుస్తూ అంటున్నక్కడ